ఛత్తీస్గఢ్ ఒప్పందంతో తెలంగాణ డిస్కిమ్లపై దాదాపుగా 81,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అవసరం లేకపోయినా తీసుకొచ్చారని విద్యుత్ రంగ నిపుణులు రఘు తెలిపారు. మరోవైపు గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వలన ఏకంగా తెలంగాణకు 81,000 కోట్ల నష్టం జరిగిందని కోదండరాం మండిపడ్డారు. ఇప్పటికి కూడా అక్కడ సరార్థం కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఎందుకు ఎవడు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిన రాసుకుంటాడా? రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టినరు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? కానీ ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయాలని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను నిర్వహిస్తున్నా. నిజమే, నేను అడుగుతున్నా, ఎందుకో మరి నీకు దమ్ముంటే మీరే ప్రెస్ పెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రుని కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరు బాధ్యులను రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసిపోవాలి చీకట్లో ముసుగులు వేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు బాజాబ్తో మాట్లాడరాని చెప్పలేదు? అందులో అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అబద్ధమే. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. అంటే మనము సబ్ క్రిటికల్ టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది చర్చ పక్కకు పెడదాం కొద్దిసేపు. కానీ భద్రాద్రి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ మనము ఎందుకు వాడాము అంటే మన చాయిస్ కాదు, అది మన మీద ఫోర్స్ చేశారు. ఏ విధంగా ఫోర్స్ చేశారు? BHEL వాళ్ళు అంతకుముందు ఒక ఇండియా బుల్స్, తర్వాత దాని పేరు రతన్ ఇండియా లిమిటెడ్ అనేసి కంపెనీ పేరు మారింది. 2010లోనే ఈ ఇండియా బుల్స్ అనే కంపెనీతోటి BHEL వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్లకు పరికరాలు సప్లై చేయడం మొదలుపెట్టారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారమే వాళ్ళు సరఫరా చేయాలి ఇండియా బుల్స్ వాళ్లకు, కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లేకుండా వాళ్లకు పరికరాలన్నీ సరఫరా చేశారు. వాళ్ళు పేమెంట్లు చేయడం ఆపేశారు. దీంతో ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ కారణంగా వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ టర్మినేట్ అయింది. కానీ అప్పటికే BHEL వాళ్ళు అంటే 2011-12 నాటికి మొత్తం టర్బైను, జనరేటరు, బాయిలరు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ తయారు చేసుకొని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో 2010లో 10-12 ప్రాంతంలో తయారు చేసుకున్న మెషినరీని మనకు ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకు సరఫరా చేయడం జరిగింది. కాబట్టి సబ్ క్రిటికల్ మంచిదా చెడ్డదా అనే అంశము పక్కన పెట్టండి. అసలు సబ్ క్రిటికల్ వాళ్ళు 2010లో చేయడానికి అప్పుడు నిబంధనలు ఏం లేవు. కానీ 2013 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 13th 5-year ప్లాన్ నుంచి అంటే 2017 ఏప్రిల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సబ్ క్రిటికల్ ప్లాన్కు మేము అలౌ చేయము, కేవలం సూపర్ క్రిటికల్ ప్లాంట్లే తీయాలి అని చెప్పారు. ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందనేది 100% వాస్తవం. కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు తెచ్చి రుద్ది తెలంగాణ ప్రజలనెత్తిన టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఏమాత్రమూ సమర్థనీయం కాదు.